దీపం. సో భక్తులందరికీ శోభకృతనామ నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. అదే ఉగాది కాస్త యుగాది ఎట్లా అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లేం కాల, యుగాదే ఉగాది అయింది కదా. అందుకని ఈ రోజున మనం యుగాది యొక్క మహత్యాన్ని, యుగాది యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజున మనం భగవంతునికి అనుగ్రహం ప్రతి ఒక్క జీవుడికి కూడా ఎంత విస్తారంగా అందుతుంది అనేటువంటి ఒక సూత్రాన్ని, భగవంతుని యొక్క సేవ చేయడానికి ఒక వ్యక్తికి కావలసినటువంటి అర్హత ఏమిటి అనేటువంటి సూత్రాన్ని, అటువైపు నుంచేమో భగవంతుని కృప ఎంత అపారం అనే సూత్రం, ఇటువైపు నుంచేమో భగవంతునికి సేవ చేయడానికి భక్తుడికి కావలసినటువంటి అర్హత ఏమిటి, ధనవంతుడై ఉండడమా, శక్తివంతుడై ఉండడమా, జ్ఞానవంతుడై ఉండడమా, ఏమిటి రూపవంతుడై ఉండడమా, ఏమిటి అర్హత, ఈ రెండు సూత్రాలని ఈరోజు మన చర్చలో మనం చెప్పుకుంటాం. మనకి ఈ వేదంలో ఏమన్నారంటే, ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృదయంతరాత్మ. భక్తుల యొక్క హృదయంలో వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఏకో దేవో. సృష్టి ఆరంభం ముందు ఎవరున్నారు? ఆ ఒక్కడే ఉన్నాడు, ఆ దేవుడే ఉన్నాడు, దేవదేవుడు. భౌతిక సృష్టి ఆరంభానికి ముందు ఆయనే ఉన్నాడు, భౌతిక సృష్టి యొక్క ప్రళయం తర్వాత కూడా ఆయనే ఉంటాడు. ఈ భౌతిక సృష్టి, ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ భౌతిక సృష్టి ఆరంభం కాక ముందుగా భగవంతుడు సృష్టి ఆరంభం చేయాలి అని ఆయన సంకల్పించినప్పుడు, భగవంతుని యొక్క సంకల్పం మాత్రం చేతనే పనులు జరుగుతాయి. మనకు తెలుసది, వేదంలో మంత్రం కూడా అదే చెప్తుంది అనమాట. ఏమని? భగవంతుని యొక్క సంకల్పం మాత్రాన్నే ఆయనకు ఉన్నటువంటి అనంత శక్తుల చేత అనంత కార్యాలు నిర్వర్తించగలిగి ఉంటాడు అని. అందుకనే వేదం భగవంతుని ఎట్లా కీర్తిస్తుంది అని అంటే, తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విధానదేవం భువనేశమీడ్యం నతస్య కార్యం కరణంచ విద్యతే నతస్సమస్యాభ్యధికస్య దృశ్యతే పరాశశక్తిర్వివిధైవ సూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. భగవంతుడు నతస్సమస్యాభ్యధికస్య దృశ్యతే, భగవంతునికి సమానులు కానీ భగవంతుని కన్నా అధికులు కానీ ఉండబోరు. అలాంటి భగవంతుడు తన యొక్క అనంతమైన శక్తుల చేత స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. ఏదైనా ఒక ప్రయత్నం చేయాలంటే జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, ప్రయత్నం క్రియ ఉండాలి. అట్లా సృష్టి కార్యం చేయడానికి గాను ఆయన ఒక సంకల్పం చేసుకున్నప్పుడు, ఒక సంకల్పానికి జ్ఞానము బలము క్రియ ఇవ్వాలనుకున్నాడు ఆయన. అలా అనుకొని ఎప్పుడైతే భగవంతుడు సంకల్పించాడో, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఆయన యొక్క నాభి భాగం నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి కమలం చక్కగా వికసించింది. ఆ వికసించినటువంటి కమలంలో నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఒకసారిగా, నేనెందుకు ఉద్భవించాను, నేనెవరిని, నేనేం చేయాలి, నేను ఏం చేయడానికి పుట్టాను, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఆయన ఆలోచన చేసుకున్నాడు. అలా ఆలోచన చేసుకోగానే ఆయనకేమర్థమైంది, నేను ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నాను, ఈ ప్లేస్ నుంచి ఏమన్నా వెతుకుతూ వెళితే ఏమన్నా దొరకొచ్చేమో, ఆనవాళ్ళు దొరకొచ్చేమో అనుకొని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఆ కమలంలో నుంచి యువతలకి క్రిందకి దిగి తామర చూడు, వాట్ వి కాల్ ఇట్ యాజ్ లోటస్ స్టెమ్, ఆ లోటస్ స్టెమ్ తామర తూడు పట్టుకొని క్రిందకి దిగుతూ ఉన్నాడు. తామర కాడ అంటారేమో కదా, ఇక్కడ తామర కాడ పట్టుకొని దిగుతున్నాడు. అలా దిగి 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 చాలా క్రిందకు వచ్చిన తర్వాత ఆయనకి దగ్గర ఏది కూడా మొదలు కనపడలేదు. ఈ తామర తొడికి మొదలు ఎక్కడ కనపడకపోయేసరికి ఏమి అని ఆలోచన చేస్తుంటే
ఆయనకు ఒక చిన్న జీవి కనిపించింది. అది చిన్నగా ఆయన వైపు వచ్చింది. ఏమిటిది అని చెప్పి చూస్తే ఒక తాబేలు వచ్చింది. ఏమిటి తాబేలు ఇలా వచ్చింది? నాలాగా కదిలే ఇంకొక జీవి, ఈ శూన్యంలో, ఈ విశాల విశ్వంలో నాలాగా కదిలే జీవి ఇంకొకటి నాకు కనిపించింది. ఎవరు నువ్వు అని అడిగాడు. నీ తండ్రిని అని చెప్పేసాన్ని. నా తండ్రే? అవును. ఇంతకీ ఎవరు ఆ కూర్మం? కూర్మనాథ స్వామి. అవునా? ఎక్కడున్నాడు కూర్మనాథ స్వామి? అగో అక్కడ కూర్మనాథ స్వామి. ఈ భూమండలం పైన కూర్మనాథ స్వామి క్షేత్రం ఒకచోటే ఉంది, శ్రీకాకుళంలో శ్రీకూర్మం. ఈ భూమండలం మొత్తం మీద, సమస్త భూమండలం మీద కూర్మనాథ స్వామికి ఉన్న ఏకైక దేవాలయం శ్రీకూర్మ క్షేత్రం. మీరు అర్థం చేసుకోండి, ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర చేసినప్పుడు ఫస్ట్ శ్రీకూర్మానికే వచ్చారు. శ్రీకూర్మంకి వచ్చిన తర్వాత అక్కడ కూర్మ పండిత బ్రాహ్మణుడికి ముఖ్యమైనటువంటి ఉపదేశం ఆ కూర్మక్షేత్రంలో ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కారణం ఇక్కడ ఉంది. బ్రహ్మదేవుడు ఆ కూర్మనాథ స్వామిని చూసిన తర్వాత ఏం చేయాలని అలా చూస్తూ ఉంటే కూర్మనాథ స్వామి చెప్పారు త ప అని 2 అక్షరాలు చెప్పి అదృశ్యం అయిపోయారు. అంటే అర్థం ఏంటి? తపస్సు చెయ్యి. ఆ మాట విని ఆయన మళ్ళీ పైకి వెళ్ళి తామరతుడు పైకి వెళ్ళి కమలాసనుడు కూర్చొని 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 మానవ సంవత్సరాలు కాదు. అలా తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ తపస్సు ఫలితంగా భగవంతుని చూసే అవకాశం దొరికింది. మరి ఆ నాభి కమలానికి మూలం ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ భగవంతుని శ్రీమన్నారాయణుని చూసే అవకాశం అప్పుడు అతనికి కలిగింది. అంటే అంత తపస్సు చేస్తే కానీ భగవంతుని చూసే అవకాశం ఈ సృష్టిలో తొలిజీవి అయినటువంటి బ్రహ్మదేవుడికి దక్కింది. అంటే ఆ తొలిజీవి ద్వారా సృష్టించబడినటువంటి మలిజీవులం కాబట్టి మనందరికీ కూడా జీవితంలో తపస్సు అనేది తప్పనిసరి. తపస్సు తప్పనిసరి కాబట్టి ఏం చేయాలి? మనం రేపటి నుంచి ఆ అడవుల్లోకి వెళ్ళిపోయేసి కూర్చోవాలి కాదు. అట్లా వెళ్తే అక్కడ మృగాలు ఉండొచ్చు, లేకపోతే ఎవరన్నా అన్నలు ఉండొచ్చు. మరి ఏమిటి తపస్సు కలియుగంలో? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? కలియుగంలో తపస్సు ఏది? కేవలం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడమే కలియుగంలో పెద్ద తపస్సు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా భగవంతుని సంబంధం లేనటువంటి అసోసియేషన్ ఎక్కువ ఉంటాయి. భగవంత్ సంబంధమైనటువంటి అసోసియేషన్, సాంగత్యం తక్కువ ఉంటుంది. అందులో ఉండడమే తపస్సు. అర్థమైంది? గుడికి వచ్చారు, దర్శనం చేసుకుని పరిగెత్తాల, కాసేపు కూర్చొని ప్రవచనం వినే ప్రయత్నం చేయడం కూడా తపస్సే. అట్లా తపస్సు తప్పనిసరి. కొన్ని మనకి ఇష్టం లేని ఉంటాయి, భగవంతుడికి ఇష్టమైన ఉంటాయి. తపస్సు అది చెయ్యాలి. సహజంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచేది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆ సమయంలో లేచి భగవంతుని యొక్క ఆరాధన చేస్తే ప్రతి వ్యక్తికి కూడా అతని యొక్క స్పిరిచువల్ ఎనర్జీ లెవెల్స్, ఆధ్యాత్మిక శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఇంటలెక్చువల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. ఆ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఎవరైతే భగవన్నామం జపం చేస్తాడో, భగవన్నామం సంకీర్తన చేస్తాడో అతనికి ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవుతుంది. అవేకెన్. స్పిరిచువల్ ఎనర్జీ విల్ బి అవేకెన్. అది తపస్సు. భగవంతునికి ఏదైనా ఇవ్వాలంటే కొన్ని మనకి ఇవ్వబుద్ధి కాదు. ధనం కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. తపస్సు ఏమిటి? మనకు అత్యంత ఇష్టమైనటువంటి కష్టార్జితాన్ని భగవంతునికి సేవకి ఇవ్వడం తపస్సు. ఆ తపస్సు తీసుకున్న వాడికి తపస్సు వెనకాల ఇంకొక పదం ఉంటుంది. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా పదం? అనుగ్రహ. ఆశీర్వాదం ఇవ్వండి అంటాం కదా. ఆ ఆశీర్వాదం లేదా అనుగ్రహం దేని వెనకాల ఉంది? తపస్సు వెనకాల. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ తపస్య, దెన్ లార్డ్స్ అనుగ్రహ కమ్స్ టు యూ. భగవద్ అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? తపస్సు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే వస్తుంది. భగవంతుడు ఆ విధంగా అంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, ఎందుకు కూర్మక్షేత్రంలో చైతన్య మహాప్రభు ఉపదేశం చేశారు.
ఏం ఉపదేశం చేశారు చైతన్య మహాప్రభు కురుక్షేత్రంలో? ఏం ఉపదేశం చేశారు? యరిదికే తరిక కృష్ణ ఉపదేశ అమరాజ్ఞయ హై గురు తొరదేశ. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా కృష్ణుడి ఉపదేశాన్ని ప్రచారం చేయండి, భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయండి. తద్వారా గురువుగా మారి మీకు మీరు మేలు చేసుకొని మీ ద్వారా లోకానికి మేలు చేయండి. యారే దికే తారీఖ కృష్ణ ఉపదేశ. పీపుల్ లైక్స్ టు టాక్. మాట్లాడడం అంటే ఇష్టం. ప్రతి వ్యక్తికి తన మాటలు తాను వినేదంటే ఇష్టం. ఎవడి గొంతు వాడికి ఇష్టం, మాట్లాడడం ఇష్టం. సో చైతన్య మహాప్రభు అంటారంటే మాట్లాడండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి. కృష్ణ ఉపదేశ, కృష్ణుడు భగవద్గీతలో చేసిన ఉపదేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడితే ఏమవుతుంది? ఎస్, శ్రీమద్ భాగవతం 1st canto 1st chapter 5th శ్లోక, 1st canto 2nd chapter 5th శ్లోక ఏమిటది? మునయస్సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి అంటున్నారు. ఏదైతే కృష్ణ సంబంధమైన ప్రశ్న ఉంటుందో, యత్కృతః కృష్ణ సంప్రశ్నో, ఈ కృష్ణ సంబంధమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి సమాధానం ఏమవుతుందంటే భవద్భిర్లోకమంగళం, లోకానికి మంగళకరం అవుతుంది. అంతేనా? ఏ ఆత్మ సుప్రసిద్ధది, ఆత్మ ప్రసన్నం అవుతుంది, ఆత్మ సంతృప్తి చెందుతుంది. చాలామంది అంటారు, స్వామి చాలా సంపాదిస్తున్నాను కానీ ఆత్మ సంతృప్తిని సంపాదించలేకపోతున్నాను. సంపాదిస్తున్నాను, ఆత్మ సంతృప్తిని సంపాదించలేకపోతున్నాను. పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇదంతా రావాలంటే ఏం చేయాలి? కృష్ణ సంబంధమైన ప్రశ్నలో చర్చ చేయాలి. అది చైతన్య మహాప్రభు కురుక్షేత్రంలో కూర్మ పండిట్ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ఉపదేశం. మనందరికీ కూడా అది అనుసరణీయం, ఆచరణీయం, ఆదర్శప్రాయం. తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుడి ముందు నిలబడ్డాడు. నిలబడినప్పుడు భగవంతుడు ఏం చేశాడు? వెంటనే ఆశీర్వదించాడు భగవంతుడు బ్రహ్మదేవుడిని. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలి, ఏం చేయాలో తెలియాలి, చేయడానికి కావలసిన శక్తిని ఆయనకి ఇవ్వాలి. చెప్పాను కదా, జ్ఞాన బలక్రియాచ పరాశ శక్తి వివిధైవ సూయతే జ్ఞాన బలక్రియాచ. ఆ జ్ఞానము బలము క్రియ ఇచ్చేసాడు ఆయనకి. మనకి భాగవతం అట్లానే మొదలవుతుంది. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయం 1వ శ్లోకం ఏమిటి? జన్మాద్యస్య యతోన్వయాది ఇతరతస్య అర్ధేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో అమృష ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది గాయత్రి మంత్రం కూడా. మనం బ్రాహ్మణ దీక్ష లేకుండా, గురువు దగ్గర గాయత్రి మంత్రం తీసుకోకుండా గాయత్రి చెప్పకూడదు, వినకూడదు. కానీ అదే గాయత్రి మంత్రం యొక్క ఫలితాన్ని భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయం చదివితే గాయత్రి మంత్రం ఫలితం అందులో ఉంది. ఎందుకంటే అది మొదలయ్యేదే సత్యం పరం ధీమహి అని స్టార్ట్ అవుతుంది. సరే, అంటే అక్కడ ఏమిటి? ఈ శ్లోకంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, బ్రహ్మదేవుడికి కావలసినటువంటి జ్ఞానాన్ని అంతా ఇచ్చేశాడు భగవంతుడు. సృష్టి కార్యం చేయవయ్యా అని చెప్పన్నాడు. బ్రహ్మదేవుడు అలాగే స్వామి అని భగవంతుడిని అలానే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తదేకంగా అంటే ఎట్లా చెప్తారు? క్రికెట్ని అట్లాగే చూస్తూ ఉండిపోతామే, అట్లా. ఏమి అది ఇష్టమైన వ్యక్తి కనిపిస్తే అట్లానే చూస్తుండిపోతాం. అట్లా భగవంతుడిని బ్రహ్మదేవుడు అలానే చూస్తుండిపోయాడు. బ్రహ్మదేవుడికి ఉద్దేశించి మళ్ళీ చెప్పాడు, నీకు కావలసిన జ్ఞానం ఇచ్చాను, సృష్టి కావలసిన శక్తిని ఇచ్చాను, వెళ్ళి సృష్టి చెయ్యి, సృష్టి కార్యం చెయ్యి అని చెప్పంటే అలాగే స్వామి అని భగవంతుని అలానే మళ్ళీ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఎందుకు నువ్వు కదలడం లేదు ఇక్కడి నుంచి? బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. ఓహో, ఇది ఆ విషయం. సరే, అయితే నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండలేనంటున్నావు కాబట్టి
నేనే నీ వెంట వస్తాను. ఎలా వస్తాను? వైకుంఠాన్ని వదిలిపెట్టి రాను, నేను నీకు ఒక బహుమతిని ఇస్తాను అని చెప్పి భగవంతుడు తన నుండి తాను ఏ విధంగా అయితే ఆదిశేషుపైన శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు స్వరూపం ఉందో అలాంటి స్వరూపాన్ని తన నుండి ఉద్భవింపజేశాడు. ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఉద్భవింపజేసి గర్భగుడితో సహా విగ్రహాన్ని ఉద్భవింపజేసి గర్భగుడితో సహా బంగారు గర్భగుడి, బంగారు అనగానే అట్రాక్షన్ కదా మనకి, బంగారు గర్భగుడితో పాటుగా నిజమైన బంగారం ఏంటో మళ్ళీ చూస్తాం వస్తుంది. బంగారు గర్భగుడితో పాటుగా రంగనాథ్ అక్కడ విగ్రహాన్ని ఉద్భవింపజేసి ఆ విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి బహుమతిగా ఇచ్చి విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు, తీసుకెళ్ళని చెప్పాను. బ్రహ్మదేవుడికి ఆనందం అయిపోయింది. విగ్రహాన్ని చూస్తాడు, భగవంతుని చూస్తాడు, విగ్రహాన్ని చూస్తే భగవంతుని చూస్తాడు, ఎటువంటి వ్యత్యాసం లేదు. ఆనందం అయిపోయి ఆ విగ్రహాన్ని ఆనందంగా తీసుకొని సత్యలోకం అదే బ్రహ్మలోకానికి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడే ఉండిపోయింది బ్రహ్మలోకంలో ఆ విగ్రహం. రోజు బ్రహ్మదేవుడు ఆరాధన చేస్తున్నాడు, సృష్టి కార్యం మొదలుపెట్టాడు, ఈ జీవులందరినీ సృష్టించాడు. ఫస్ట్ నరజన్మ అయిపోగానే గోజన్మ. చూడు, అది మనకి అక్కడ ఆ సిమిలారిటీ మనం అర్థం చేసుకో. నరజన్మ అవగానే వెంటనే గోజన్మ ఇచ్చేసాడు బ్రహ్మ. ఎందుకు? ఆయనకి తెలుసు ఈ నరులు నానా రకాల కర్మలు చేస్తారు, వీళ్ళకి సపోర్టివ్గా గో ఉంటేనే ఇప్పుడు మనం చేసిన కర్మలు ఇంట్లో వాళ్ళే తీసుకోరు, రైట్? కానీ సద్భావంతో వెళ్ళి గోమాతకి సేవ చేస్తే గోమాత మన కర్మ తీసుకుంటాం. బికాజ్ లార్డ్ ఎంపవర్డ్ మదర్ కౌ. భగవంతుడు గోమాతను ఆ విధంగా శక్తిగా ఉంచాడు. ఈ జీవులు చేసిన కర్మ ఎవరు తీసుకోరు ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అవునా? బట్ గోవుకి తీసుకునే శక్తినిచ్చాడు. అందుకని నరజన్మ అయిపోగానే వెంటనే గోజన్మ జరిగిపోయింది సృష్టి ఆరంభంలో. అట్లా బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించేసి ఆయన సృష్టి కార్యం చేస్తున్నాడు, జీవులందరినీ ప్రవేశపెట్టాడు ఈ ప్రపంచంలో. జరుగుతూ ఉంది. సరే, సత్యయుగం అయిపోయింది, త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ఒక గొప్ప గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు గొప్ప విష్ణు భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే ఇక్ష్వాకు. ఇక్ష్వాకు మహారాజ్ పేరు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? పాటలో వినే ఉంటారే. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర మము రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఇక్ష్వాకు కుల తిలక అంటే ఇక్ష్వాకు కుల తిలక అని భగవంతుణ్ణి ఆ ఇక్ష్వాకు మహారాజుతో పేరు పెట్టి పిలిచేంత గొప్ప కార్యం ఏం చేశాడు ఇక్ష్వాకు మహారాజు అంటే, ఆ ఇక్ష్వాకు మహారాజు 2 గొప్ప పనులు చేశాడు. 2 థింగ్స్. ఒకటి, తీవ్రమైన కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకుని ఏ వరం కావాలి నీకు అని అడిగితే, నాకు భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం కావాలి, భగవంతుని సాక్షాత్ దర్శనం నాకు కావాలి అని చెప్పి అడిగాడు. అడిగితే బ్రహ్మదేవుడు భగవంతుని దర్శనం కావాలంటే దానికి నేనేం చేయాలి? భగవంతుని గురించి తపస్సు చేయను. భగవంతుని గురించి తపస్సు చేద్దామని అనుకున్నాను, కానీ సాధువులు చెప్పారు స్వయంగా భగవంతుడే మీకు ఇచ్చినటువంటి విగ్రహం ఒకటి ఉందంట, ఆ విగ్రహాన్ని నాకు బహుమతిగా ఇవ్వండి అని. ఇంకా బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక తప్పదే, మాటలు ఇచ్చేశాడు, తపస్సుతో ప్రసన్నం చేశాడు. సరే అని చెప్పి మనసు లేకపోయినా బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆ విగ్రహాన్ని, శ్రీ విగ్రహాన్ని గర్భగుడితో సహా, గర్భగుడి మేడప్ ఆఫ్ గోల్డెన్, తిరుపతికి వచ్చి గోల్డెన్ టెంపుల్ ఎక్కడైనా పరిగెడుతుంటారు, ఆ విధంగా గర్భగుడితో సహా బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు వంశస్థుడికి, ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చేస్తాడు. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ గౌర్ నితాయికి, శీల ప్రభుపాదకి, నితాయి గౌర్ ప్రేమనంది. హరే కృష్ణ. అది వీడియో వస్తున్నది బ్రజవల్లభ వస్తుందా? చెప్తే ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ వెళ్ళిపోతారు మళ్ళీ.
సో ఆ విగ్రహం వైకుంఠలోకం నుంచి బ్రహ్మలోకానికి వచ్చింది, బ్రహ్మలోకం నుంచి భూలోకానికి ఎక్కడికి వచ్చింది? అయోధ్య. మరి ఇక్ష్వాకు వంశస్థులు అంటే ఎక్కడ ఉంటారు? అయోధ్యలో ఉంటారు. అయోధ్యకు వచ్చింది. అయోధ్యకు వచ్చింది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ శ్రీ విగ్రహం పేరేమిటి? శ్రీ రంగనాథ స్వామి పెరుమాళ్ళకి రంగనాథ స్వామి, శ్రీరంగనాథ స్వామి విగ్రహం. కూర్చోండి ఓపికగా. ప్రవచనం అయిన తర్వాత ప్రసాదం ఉంది, రంగనాథ స్వామి గురించి వినేసి ప్రసాదం తీసుకుని వెళ్దాం. ఓకే. అయితే రంగనాథ స్వామి విగ్రహం భూమండలం పైన అయోధ్య ధామంలో ప్రవేశించింది. ఆ భగవంతుడు రంగనాథ స్వామి గురించి అయోధ్య ధామంలో ప్రవేశించిన తర్వాత అక్కడ భగవంతుని గురించి ఒక చక్కటి అద్భుతమైనటువంటి స్తుతి ఒకటి చెప్తారు. ఏమది? ఇది ఆయన అయోధ్య నుంచి అక్కడ ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో ఉండి నేను చెప్పినప్పుడు స్టార్ట్. ఇక్ష్వాకు వంశంలో ఉండి ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి రఘు మహారాజు, దిలీప్ మహారాజు, వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశస్థులు కదా, వాళ్ళందరి దగ్గర సేవ అందుకున్నాడు ఆయన. అందుకొని అలా దశరథ మహారాజు తర్వాత శ్రీరామచంద్రుడు అక్కడ దాకా వచ్చింది. వంశపారంపర్యంగా ఆరాధన అందుకుంటూ వస్తున్నాడు రంగనాథ స్వామి. తర్వాత రామాయణంలో రావణ యుద్ధం తర్వాత రాముడు సీతా సమేతుడై అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం అయిపోగానే రాజుగారు బహుమతులు ఇవ్వాలి. అది మామూలుగా ఆనవాయితీ. ఆయన రాముడు కూడా చూడండి కృతజ్ఞత. ఇది ఎలా ఉంటుందంటే భాగవతం 9వ స్కందంలో ఒక అధ్యాయం రాముల వారి గురించి ఒక అధ్యాయం ఉంది అంతే. 1 అధ్యాయమో 2 అధ్యాయాలు అంతే. ఎందుకనంటే సుఖదేవ గోస్వామి రాముల వారి గురించి ఎక్కువ చెప్పలే పరీక్షిత్ మహారాజ్. ఎందుకు చెప్పలేదంటే అది కూడా చెప్పాడు, నేను నీకు రాముడి చరిత్ర గురించి విస్తారంగా చెప్పను, ఎందుకంటే ఇది నువ్వు ఇదివరకే ఎంతోమంది దగ్గర విని ఉన్నావు. నేను తొందరగా రామాయణం వదిలే కృష్ణాయనం కోసం పరిగెత్తాలి 10వ స్కందం అని చెప్పి 9వ స్కందంలో తొందరగా లాగేశాడు బండి. కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఏం చెప్పాడంటే సుఖదేవ గోస్వామి, రామచంద్రుడు వారధిని స్వయంగా నిర్మించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి కేవలం వానరులకి, అక్కడ ఉన్నటువంటి వానరులకి సేవనిచ్చి ఆ సేవ ద్వారా వాళ్ళ పవిత్రం చేయడం కోసం, భగవన్నామం యొక్క శక్తిని నిరూపించడం కోసం ఆయన కపయ సహాయ, చూడండి ఈ పదం గుర్తుపెట్టుకోండి, కపయ సహాయ. కపయ అంటే కోతులు, వానరులు, సహాయ వానరుల యొక్క సహాయం తీసుకున్నాడు భగవంతుడు. ఆయనకి అవసరం లేదు, రామబాణంతోనే వారధి కట్టగలడు. కానీ ఈ వానరులందరూ సహాయం తీసుకొని సేవనిచ్చి వాళ్ళని పవిత్రం చేయడం. మరి వాళ్ళంతా ఎలా కట్టారు ఆ వారధి? ప్రతి రాయి మీద రాశారు. ఏమని రాయాలి? జై శ్రీరామ్ అని చెప్పి రాయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంటే ఆ రాళ్ల మీద వారధి నిర్మించారు. సో కపయ సహాయ అనే పదం ఉపయోగించాడు సుఖదేవ గోస్వామి. భగవంతుడికి అవసరం లేకున్నా వాళ్ళని పవిత్రం చేయడం కోసం, వాళ్ళకి రామనామం యొక్క విలువ లోకానికి తెలియజేయడం కోసం వానరులకి సహాయం తీసుకున్నాడు. మరి అట్లాంటి రాముడు వాళ్ళకి సేవనిచ్చిన తర్వాత, పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఏమనొచ్చు ఆయన? అయిపోయింది, ఇంకా పొండే, మీకు సేవ ఇచ్చాను మీరు చేశారు, మీకు అవకాశం చేసుకున్నారు, పవిత్రమయ్యారు, పొండే అనలే. మీరందరూ నాకు సహాయం చేశారు, మీకు నేను కృతజ్ఞుడై ఉంటాను, మీ రుణం తీర్చుకోలేనిది, మీకు నాకు తోచినటువంటి అంటే ఈ బహుమతుల ద్వారానే మీతో రుణం చెల్లింది అనుకోవడం లేదు, నేను ఏదో నా శక్తి కొలది నేను ఇస్తున్నాను అని చెప్పి వానరుల్ని అందరినీ పిలిచి తన శక్తి కొద్దీ బహుమతులు ఇచ్చాడే. హనుమంతుడికి కూడా బహుమతి ఇవ్వాలనుకునే సీతాదేవి అత్యంత ఇష్టమైనటువంటి హారం ఇస్తే ఆ హారం ఇచ్చాడు ఆయనేమో ఆ హారం మొత్తం తుంపులు చేసేసాడు. కోపం వచ్చేసింది అక్కడ పక్కనున్న వాళ్ళకి, ఆశ్చర్యం కలిగింది సీతమ్మ వారికి. ఎందుకు నాయన అలా చేస్తున్నావు? ఇందులో సీతారాములు మా అమ్మ నాన్న ఉన్నారేమో అని అక్కడ పక్కనున్న వాళ్ళు మంత్రులు అన్నారు, అంత గొప్పవాడివా నువ్వు? అందే నా హృదయంలో ఉన్నారు, నా హృదయంలో ఉన్న అమ్మ నాన్న వీటిలో ఉన్నారేమో అని చూస్తున్నాను అని అన్నాడు. నీ హృదయంలో ఉన్నారు అమ్మ నాన్న, చూపించు అంటే వెంటనే ఆయన గుండె చీల్చి చూపిస్తే ఎవరున్నారు?
జై సీతారాం. అక్కడ ఏమంటే మనం మహాత్ముల యొక్క కార్యక్రమాల్ని అనుసరించాలి. అక్కడ హనుమంతుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇప్పుడు మనకు అలా గుండె చెల్లిస్తే ఉన్న రక్తం కాస్త పోద్ది, ఏమి అంత ధైర్యం కూడా చేయంలే అబ్బే. కానీ ఏంటంటే అక్కడ సదా హృదయంలో భగవంతుడిని నిలుపుకోవాలి అనే సూత్రం, అక్కడ సిద్ధాంతం అది అయిన తర్వాత ఇంకా విభీషణుడి వంతు వచ్చినప్పుడు విభీషణుడికి ఏమి ఇవ్వాలి అని అంటే, విభీషణుడికి నీకేమి ఇవ్వాలి, ఏమి ఇచ్చినా కూడా నీకు తక్కువే అని చెప్పంటే, స్వామి నాకు బహుమతిగా నాకు నువ్వు కావాలి అన్నాడు. నువ్వు కావాలి అనగానే రాముడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏంటి ఇలా అడుగుతున్నావు, నేను కావాలని అంటున్నావు, నువ్వు మళ్ళీ అయోధ్య కూడా దాటవు. ఈ అయోధ్య వాసులు ఇప్పటికే 14 సంవత్సరాలు నేను లేక నా ఎడబాటుతో ఎంతో బాధపడి ఇప్పుడు నేను వచ్చానని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను కావాలని అడిగావనుకో, చూడు ఇప్పటికే అందరి కళ్ళు ఎర్రబడ్డాయి. విభీషణుడు అన్నాడు, అవసరం లేదు, నువ్వు కావాలేనంటే అర్థం నేను నీ దగ్గర ఉండాలని, నేను ఇక్కడ ఉండిపోతాను అంతే అన్న. నువ్వు ఇక్కడ ఉండిపోతే ఎలా? లంకా రాజ్యానికి ఒక భక్తుడైన వాడు రాజుగా ఉండాలని కదా నా కోరిక. ఇప్పుడు దాకా రాక్షసుడు రాజుగా ఉన్నాడు, ఇప్పటి నుంచి భక్తుడు రాజుగా ఉండాలి. అంతేగాక నువ్వు మొట్టమొదటి నా దగ్గరికి వచ్చి శరణాగతి పొందినప్పుడు లంకా రాజ్యానికి నేను రాజుగా చేస్తానని చెప్పి నేను సముద్ర జలంతో నీకు అభిషేకించి మాటిచ్చాను. కాబట్టి నువ్వు లంకా రాజ్యానికి రాజుగా వెళ్ళాలి, కానీ మీరు లేకుండా నేను వెళ్ళలేను. అప్పుడు రాముడు ఏం చేశాడు, ఇంట్లోకి వెళ్ళి విభీషణుని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రంగనాథస్వామి విగ్రహాన్ని చూపించి, ఈ రంగనాథస్వామి విగ్రహాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను, ఎందుకంటే ఈ విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసము లేదు, నేను నడకనే ఆ రంగనాథ స్వామి నుంచి నేర్చుకున్నాను. రంగనాథ స్వామి ఎట్లా నడుస్తాడో నేను ఆ విధంగా నడుస్తాను. అందుకే రంగ నడై బాలాజీ ఉడై కంచి కొడై. కంచి గొడుగులు ప్రసిద్ధి వరదరాజ స్వామి, బాలాజీ ఉడై అలంకారానికి ప్రసిద్ధి, వడకి కూడా ప్రసిద్ధి, శ్రీరంగం రంగనాథ స్వామి. అది అర్థమైందా? సో అందుకని ఏమంటారు, నడై ఆయన హంసగది, సర్పగది, సింహగది, గజగది అనేక రకాలుగా నడుస్తూ ఆ రాముడు శ్రీరామచంద్రుడు రంగనాథ స్వామిని చూసి నడక నేర్చుకున్నాడంట. నాకు చెప్పాడు శ్రీరాముడు, ఈ విగ్రహం ఇక్ష్వాకు మహారాజు నుంచి మా వంశంలో వస్తూ ఉంది, అలాంటి విలువైన ఈ విగ్రహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు. విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది, భగవంతుని విగ్రహాన్ని చెక్క, రాయి, లోహం అని భావించేవాడు శాలిగ్రామాన్ని సామాన్యమైన రాళ్ళు, రప్పులు అనుకునేవాడు. ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తిగా భావించేవాడు. ఒక వైష్ణవుణ్ణి పలానా కులం, పలానా జాతి, పలానా ప్రాంతం, వైష్ణవేర జాతి బుద్ధి, ఇతన మా కులపోడే అని ఈ విధంగా చూసేవాడు. తులసి మొక్కని సాధారణమైనటువంటి మొక్కగా భావించేవాడు. భగవన్నామాన్ని భౌతిక శబ్దంగా, అది కూడా ఒక శబ్దం, ఏముంది భగవన్నామం అంటే ఏమైనా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందేంటి, అది కూడా ఈ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అచ్చులు హల్లుల్లో పుట్టిన పదమే కదా, నేను కొత్తగా రాలేదు కదా. మనం చదువుకున్న ఈలో నుంచి యా రాలవా బండిరా అక్కడి వరకు ఈ లోపల ఉన్న పదమే కదా. భగవంతుడు ఏం చెప్తున్నారు, అధోక్షజ అంటున్నారు. అధోక్షజ అంటే ఆ నుండి క్ష వరకు కలిగిన అక్షరాలలో దేని చేత కూడా ఆయన పట్టుపడనివాడు. అర్థం చేసుకున్నారు, అధోక్షజ. ఆ నుండి క్ష వరకు ఏ అక్షరాల్లో కూడా ఆ భగవంతుని నువ్వు అర్థం చేసుకోలేవు. రెండవది అక్ష అంటే కళ్ళు. మన నేత్రాలకు, మన నేత్ర దృష్టికి అతీతమైన వాడు భగవంతుడు. అలాంటి విష్ణు పురాణంలో అలాంటి భావన కలిగిన వ్యక్తిని ఏమంటుందంటే పాషండి. పాషండి అంటే బండరాతి హృదయం కలిగిన వాడు అని చెప్పి అంటుంది. అట్లా భగవంతుణ్ణి
మనం శ్రీ విగ్రహానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు అనేటువంటి వాక్యాన్ని రూఢిగా మనం అర్థం చేసుకోవాలి. వైకుంఠంలోనూ విష్ణు అదే చెప్పి ఆ విగ్రహాన్ని ఇచ్చాడు బ్రహ్మకి. బ్రహ్మ అదే మాట చెప్పి ఇక్ష్వాకు మహారాజుకి ఆ విగ్రహం ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ భగవంతుడు శ్రీరాముడు అదే మాట చెప్పి శ్రీ విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదని చెప్పి విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు ఆ విగ్రహం తీసుకొని అయోధ్య నుంచి బయలుదేరి దక్షిణానికి అంటే శ్రీలంకకి బయలుదేరాడు. దారి మధ్యలో కావేరీ తీరం వచ్చినప్పుడు విగ్రహాన్ని కింద పెట్టి సంధ్యావందనం కోసం కావేరీ నదిలోకి వెళ్ళాడు. నదీ స్నానం చేసి తిరిగి వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసేంతలో ఆ విగ్రహం ముందు ఒక భక్తుడు కూర్చొని నామజపం చేస్తున్నాడు. ఆనందంగా భగవంతుని స్తుతిస్తున్నాడు. స్తుతిస్తుంటే విభీషణుడు వచ్చి సర్లే ఎవరో భక్తుడు స్తుతించుకున్నాడులేని విగ్రహాన్ని కదిలించబోయాడు. ఆ భక్తుడు చాపాడు, ఆగు, నేను ఎన్నో సంవత్సరాలుగా భగవంతునికి ప్రార్థన చేస్తుంటే భగవంతుడు నా కోసం ప్రత్యక్షమయ్యాడు, నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? హే భలే ఉందయ్యా, నేను రాముణ్ణి అడిగి బతిమలాడుకొని ఈ విగ్రహాన్ని తెచ్చుకొని లంకకి తీసుకెళ్తుంటే నువ్వు నీకోసం వచ్చాడంటావు. నేను అలా లంకారాజ్యానికి తీసుకెళ్ళాలి. లేదు స్వామిని నేను ఇక్కడ తపస్సు చేస్తే ప్రార్థన చేస్తే వచ్చాడు, ఇక్కడే ఉంచాను. లేదు నేను తీసుకెళ్ళాలి. అప్పుడు స్వామి అన్నాడు, విభీషణ వాదించుకోవద్దు, ఏమి భక్తుల మధ్య వాదాలు ఉండేది మంచిది కాదు. ఏమి నువ్వు సేవాభావంతో ఉన్నావు, అతను సేవాభావంతో ఉన్నాడు. ఏమి సర్దుబాటు చేసుకుంటే సరిపోయింది. ఎందుకు అనవసరమైన ఆర్గ్యుమెంట్? అది భక్తుల మధ్య. నువ్వు రాక్షస శరీరం కలిగావు, భక్తుడివే, భాగవతుడివే. ప్రతిరోజు నువ్వు నీకుండే రాక్షస శక్తితో లంకారాజ్యం నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళగలవు. ఇతను సామాన్య మానవుడు శరీరంలో ఉన్నాడు, కానీ భక్తుడే అతను కూడా. రాక్షస శరీరంలో నువ్వు భక్తుడే, సామాన్య మానవ శరీరంలో ఉన్న ఇతను భక్తుడే. ఇతని కోసం నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి భక్తులందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఈ కావేరీ తీరంలో రంగనాథ స్వామిగా నేను ఇక్కడే కొలువుంటాను అని చెప్పి స్వామి చెప్పాడు. అందుకని భగవంతుడిని అక్కడ ఏమని స్తుతించారంటే, స్వామి రంగనాథ స్వామి అక్కడే ఉన్నాడని చెప్పి ఆచార్యులు ఆయన ఏమని స్తుతించారంటే, శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాళమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శిరసన్నమామి యదుశైలదీపం. యదుశైల దీపం అంటే ఎవరు? కృష్ణుడే. ఏమి ఇక్కడ చూడండి, వెంకటాద్రి పైన కాలమేఘంగా ఉన్నాడు ఆయన. అక్కడ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జై, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జై, శ్రీ రంగనాథ స్వామికి జై, శ్రీరంగనాథ్యారికి జై, శ్రీల ప్రభుపాదికి జై. ఆయన కావేరీ తీరంలో రంగనాథ స్వామిగా కొలువయ్యాడు. ఎలా? కావేరీ ఇలా ప్రవహిస్తూ ఒక పూలమాలలాగా, ఇప్పుడు పూలమాల ఎలా అయితే ఇలా రౌండ్గా ఉందో అలా రౌండ్గా పూలమాల ఇలా వచ్చి మళ్ళీ ఇలా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తున్న కావేరీ భగవంతుడు ఉండే ప్లేస్కి వచ్చేసరికి ఏమైంది, అక్కడ ఆగిపోయి ఇలా వెళ్ళి ఒక పూలమాలలాగా ఇలా సర్కిల్ అయ్యి, ఇలా ఒక పూలమాలలాగా ఇలా సర్కిల్ అయ్యి మళ్ళీ ఇలా ప్రవహించింది. అంటే భగవంతుడు కావేరీ నది మధ్యలో కావేరీ నదిని పూలమాలగా ధరించి ఉన్నాడు రంగనాథ స్వామి. అలాంటి రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒక చిన్న దృశ్య రూపకం వీడియో ఉంది. ఆ గోపురం చూడండి ఎంత విశేషంగా ఉంటుందో, రంగనాథ స్వామి గోపురం. అలా 4 వైపులా 7 గోపురాల చొప్పున 28 గోపురాలు. ఇది రాజగోపురం ఇది. అలా 28 గోపురాలతో భారతదేశంలోనే అత్యంత పెద్ద మందిరంగా రంగనాథ స్వామి క్షేత్రం ఉందన్నమాట. అక్కడే రంగనాథ స్వామి ఆ బంగారు గోపురంతో పాటుగా అక్కడే ఆయన కొలువు ఉండిపోయారు రంగనాథ స్వామి. సో రంగనాథ స్వామికి సంబంధించిన ఒక వీడియో మనం చూసి, దీని తర్వాత నేను చెప్పాను కదా రంగనాథ స్వామి యొక్క ముఖ్యమైనటువంటి చాలా లీలల్లో ముఖ్యమైనటువంటి 2 లీలలు మనం చెప్పుకొని ఈ ఉగాది రోజున
ఎందుకని? ఇప్పుడు ఇంతకీ అసలు విషయం చెప్పాలి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు రంగనాథస్వామిని బ్రహ్మలోకంలో తెచ్చి ప్రతిష్ఠించుకొని యుగాన్ని ఆరంభించాడో, యుగాన్ని ఆది చేశాడు కాబట్టి యుగ ఆది అని చెప్పి అన్నారు. ఆ యుగాది కాస్త ఏమైపోయింది? ఈరోజు ఉగాదిగా వచ్చి మనకి శోభకృతనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలుగా వచ్చింది. ఆ ఉగాది వెనకాల ఉన్న అంతరార్థం ఏది? హరి ఓ యుగాది. చూడండి, కాలం వెళ్ళే కొద్దీ ఎలా మారిపోతుందా. ఇప్పుడు అక్కడ ఉంది, ఇక్కడ మనం కొండెక్కుతున్నాము, ఆ ప్రదేశం పేరేమిటి? అడిపులి. ఆ అడిపులి 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 కలిసి అలిపిరి అయిపోయింది. అడిపులి అంటే అది అక్కడ చాలా విశేషం. అక్కడ భగవంతుడు స్వయంగా కొండ మీద ఉండే భగవంతుడు, కొండ మీద ఫస్ట్ భగవంతుడికి సేవ చేయడానికి ఎవరు వచ్చారంట? తిరుమల నంబి వచ్చాడు. తిరుమల నంబి వస్తే ఆ తిరుమల నంబి స్వయంగా రామాయణం చెప్పడానికి రోజు కిందకి దిగేవాడు. ఎవరికి చెప్పడానికి? రామానుజుల వారికి. రామానుజుల వారు అంటే ఎవరు? స్వయంగా లక్ష్మణుడే. లక్ష్మణుడికి తెలియందా రామాయణం అంటే? శ్రవణానికి ఎంత ప్రాముఖ్యత చూడండి. రామాయణాన్ని లక్ష్మణుడు స్వయంగా ఈ కొండ క్రింద రోజు వినేవాడు. లక్ష్మణుడు ఎవరు? రామానుజస్వామి. ఆయనకి చెప్పడానికి తిరుమల నంబి కొండ మీద నుంచి వచ్చేవాడు. వచ్చి ఇక్కడ రామాయణం చెప్తుంటే ఒకరోజు ఇట్లాగే చెప్పుకుంటూ రామాయణం కదా, రమ్యమైనది రామాయణం, దివ్యమైనది భాగవతం, ఇది పెద్దల మాట. ఆ రామాయణం చెప్తూ టైం గడిచిపోయింది. నైవేద్యం వేళైపోయింది. తిరుమల నంబికి అర్థం కాల. అయ్యో, నైవేద్యం వేళైపోయింది, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ కొండకెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టాలి, టైం అయిపోయింది. స్వామికి నైవేద్యం వేళ లేట్ కాకూడదు కదా. మనకు తినేదానికి అరగంట ఇంట్లో ఆలస్యం అయితే కుండలు పగులుతాయి, లేకపోతే గుండెలన్నో పగులుతాయి. మరి అట్లా భగవంతుడి నైవేద్యం ఇట్ షుడ్ బి పక్కా ఉండాలి. నైవేద్యం వేళైపోయిందని అని చెప్పేసి తిరుమల నంబి కంగారు పడిపోతుంటే, కంగారేం పడాల్సిన అవసరం లేదు తిరుమల నంబి, నీ వెనకాలే ఉన్నా నేను అన్నాడు. ఉలిక్కిపడి చూస్తే వెనకాల ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇదండి స్వామి ఎక్కడంటే, నీకు తెలియదు, రోజు నువ్వు కొండ దిగేటప్పుడు నీ వెనకాల నేను కూడా దిగేస్తున్నాను, రోజు నువ్వు కొండ ఎక్కేటప్పుడు నీకన్నా ముందు నేను ఎక్కి కూర్చుంటున్నాను. ఎందుకు? రామాయణం వినడానికి వస్తున్నాను రోజు అన్నాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుడేమో రామానుజ రూపంలో ఇటుపక్క వింటున్నాడు, అన్నయ్య అయినట్టు రాముడేమో వెంకటరాముడు వెనకాల కూర్చొని వింటున్నాడు, మధ్యలో తిరుమల నంబి రామాయణం చెప్తున్నాడు. ఏం అదృష్టం చూడండి. సంవత్సరం పాటు చెప్పాడట. ఒక చింత చెట్టు కింద చెప్పాడు. అందుకని ఆ ప్రదేశానికి అడిపులి అని పేరు వచ్చింది. పులిహోర అంటాం కదా, చింతపండుతో చేసింది, అది పేరు. అది కాలక్రమేణా ఏమైంది? అలిపిరి అయిపోయింది. అలానే ఇది యుగాది. ఈ పండుగ యుగాది అంటే ఏమిటి? స్వయంగా రంగనాథ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు. ఆ రంగనాథ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు. ఆయన బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని యుగాన్ని ఆరంభించాడు. అందుకని రంగనాథ స్వామి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ రోజున రంగనాథ స్వామి యొక్క ముఖ్యమైనటువంటి ఒక 2 లీలలు మనం చెప్పుకోవాలి. చెప్పుకునే ముందర ఒక చిన్న వీడియో చూసి చెప్పుకున్నాం. రంగనాథ స్వామికి. సో అట్లా రంగనాథ స్వామి అక్కడ కొలువున్నారు. కొలుకున్న తర్వాత ఒకానొక సమయంలో కావేరీ నది అవతల ఒక రాజ్యంలో సుందరం పండ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు నాకే రాజ్యం ఉంది, నాకే అధికారం ఉంది, నాకే బోలెడని ధనం ఉంది అని చెప్పి ఎప్పుడు గర్వించి ఉండేవాడు. ప్రపంచంలో చాలామంది పరిస్థితి అదే అనమాట. అందుకే కుంతి మహారాణి ఏం చెప్తుందంటే భాగవతంలో, జన్మైశ్వర్య శృత శ్రీభి ఏదమాన మదపుమాన్
నైవార్హ్యచ్చ విధాతుం వై త్వాం అకించన గోచరం. అవునా? ఏమంటుంది కుంతి మహారాణి? జన్మ నేను చాలా మాది ఉన్నతమైన క్యాస్ట్ తెలుసా, ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. ఐశ్వర్య నాకు బోలెడంత ధనం ఉంది తెలుసా మీకు. శృత నేను చాలా విద్యావంతుడిని తెలుసా, నా పేరు వెనకాల ఎంత తోక ఉంటుందో తెలుసా, మీకు తెలియదు. శృత శ్రీబి నేను ఎంత ఆరోగ్యవంతంగా ఉంటానో, ఎంత అందంగా ఉంటానో, లేకపోతే ఎంత దృఢంగా ఉంటానో తెలుసా. ఈ ఈ ఈ వీటి చేత ఏదమాన మదపుమాన్, వీటి చేత ఎవరైతే మదించి ఉంటారో, గర్వించి ఉంటారో, నైవార్హ్యచ్చ విధాతం వై త్వాం అకించన గోచరం. భగవంతుని చూడ్డానికి వీళ్ళు అర్హత కలిగి లేరు. ఎందుకనంటే భౌతికమైనటువంటి ఆస్తులన్నీ కూడా భగవంతుని చూడ్డానికి అర్హత కావు అని అర్థం చేసుకున్నటువంటి వాడి యొక్క ఏకైక ఆస్తి ఆ భగవంతుడు. అందుకని ఆయన పేరు ఏమిటి? అకించన. అకించన అంటే ఇది అర్థం. అట్లా ఈ రంగనాథ స్వామి ఆ మందిరానికి దగ్గర ఉన్నటువంటి ఆ రాజ్యంలో సుందరం పండ అని ఒక రాజు ఉన్నాడు. ఒకరోజు అతను రంగనాథ స్వామి దర్శనానికి వచ్చాడు. వస్తూ గర్వంగా ఆయన దగ్గర ఒక ఏనుగు ఉంది. అది కూడా ఈయనలాగే గర్వించున్న ఏనుగు. ఆ ఏనుగు బరువున్నంత బంగారాన్ని పడవలో తీసుకొని వచ్చాడు. కావేరిని దాటుకొని లోపలికి వచ్చిన తర్వాత అక్కడ చూసి పూజారులందరూ కూడా పిలిచి ఏమన్నాడంటే, నా ఏనుగు బరువున్నంత బంగారాన్ని నేను మీ గుడికి డొనేషన్గా తెచ్చాను, విరాళంగా తెచ్చాను, తీసుకెళ్ళి లోపల పెట్టండి అని చెప్పి అన్నాడు. పూజారులు ఏం మాట్లాడకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ బంగారాన్ని గంపల్లో వేసుకొని మోసుకుంటూ గుడి లోపలికి తీసుకెళ్ళబోతూ ఆ మెయిన్ గోపురం చూశారు కదా, ఆ మెయిన్ గోపురం ప్రవేశ ద్వారం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. రాగానే గుడి లోపల నుంచి ఒక పిడుగుపడినట్టుగా ఒక శబ్దం వినిపించింది. ఆగండి అక్కడే, గర్విష్టి అయిన వాడి యొక్క ధనాన్ని నేను స్వీకరించను, అతను ఇచ్చినటువంటి ఆ బంగారాన్ని నేను స్వీకరించను, అక్కడ వీధిలో పారేయండి అని చెప్పేసి. రంగనాథ స్వామి యొక్క వాక్కు ఎప్పుడైతే పిడుగులాగా వినిపించిందో ఇంకా వాళ్ళు ఏం ఆలోచించాల, బుట్టలు బంగారం అట్లే వీధిలో పారబోసేస్తారు. వీధిలో పారబోసేస్తే ఆ విషయం తెలిసింది రాజుకి. భగవంతుడు లోపల నుంచి శాసించాడు, నువ్విచ్చిన బంగారాన్ని తీసుకోవద్దని చెప్పేసి అక్కడ చెప్పాడు. మాకు రాజు నువ్వు కాదు, ఈ శ్రీరంగానికి రాజు ఆయన, రంగరాజు, శ్రీరంగరాజు ఆయన. కాబట్టి నువ్వు ఇక్కడ ఆయన చెప్పిందే కాబట్టి వదిలేసాం మేము. ఆ రాజుకి ఒక్కసారిగా ఈగో, అహంకారం ఒక్కసారిగా దెబ్బకొట్టి తను చిన్నప్పుడు కొద్దిగా నేర్చుకునే సంస్కారం చూడండి. ఈ సంస్కారం యొక్క విలువ ఏంటంటే ఎప్పుడైనా అహంకారం బాగా దెబ్బతిన్నప్పుడు ఈ సంస్కారం బయటకు వస్తుంది. అందుకే చిన్నప్పుడు మనం ఈ సంస్కారం బాగా నేర్పిస్తే పెద్ద అయినాక మళ్ళీ ధనం చేతనో, పదవుల చేతనో, దేని చేతనో అహంకారం వచ్చేస్తున్నా ఎక్కడైనా అహంకారం దెబ్బ కొడుతుంది. ఖచ్చితంగా వస్తాయి, అలాంటి సన్నివేశాలు వస్తాయి. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. అవి వచ్చినప్పుడు ఈ సంస్కారం గుర్తు వస్తుంది. ఇతనికి ఈ సుందరం పండగకి చిన్నప్పుడు సంస్కారం గుర్తొచ్చు. అయ్యో భగవంతుడే కాదన్నాడంటే నేను ఏదో అపచారం చేస్తుంటాను అని అప్పుడు ఆయన గుడి లోపలికి వెళ్ళి ప్రణామం చేసి అక్కడుండే మంత్రిని పిలిచి, నేనేదో అపచారం చేసినట్టు చేత భగవంతుడు దీన్ని వీధిలో బారేయించాడు, నేను ఇచ్చిన బంగారాన్ని, ఇది నాకు తలవంపు లాంటిదే, నేను ఇచ్చిన సేవ భగవంతుడు తీసుకోలేదు, ఆయన తీసుకునేదాకా నేను ఇక్కడ సేవ చేస్తాను, మీరు వెళ్ళి రాజ్యం చూసుకోండి అని పంపించేశాడు. అందరినీ పంపించేశాడు. తను గుళ్ళోనే ఉండి సమ్ మీనియల్ సర్వీసెస్ ఏదో చేస్తున్నాడు. ఒక సంవత్సరం అయిపోయింది, ఏమి భగవంతుడి నుంచి పిలుపు అయితే రాలే. ఒక ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున శ్రీరంగంలో మీరు ఇప్పుడు ఊరేగింపులో చూశారు కదా, ఆ ఊరేగింపు స్వామి ఇప్పుడు ఇక్కడైతే మనం కొండ మీద మలయప్ప స్వామి అంటాం, అక్కడ ఊరేగింపుగా వచ్చేటువంటి ఉత్సవమూర్తిని నంపెరుమాళ్ళు అంటారు. నంపెరుమాళ్ళు అంటే నా పెరువాళ్ళు, మన పెరుమాళ్ళు. ఆ నంపెరుమాళ్ళు అనే పేరు కూడా దీనివల్లే వచ్చింది, తిరుపతి వల్లే వచ్చింది. ఎందుకంటే పరాయ దేశస్తులు ఆ శ్రీరంగం పైన దాడి చేసినప్పుడు మూలమూర్తికేమో అడ్డంగా గర్భగుడి కట్టేశారు, గర్భగుడికి గోడ కట్టేశారు. గోడ కట్టేసి గోడకు ముందు ఒక గర్భగుడిలాగా ఏర్పాటు చేశారు.
ఆ పరాయి దేశస్తులు వచ్చి గర్భగుడి ఖాళీ అయిపోయింది, పెద్ద విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు అనుకున్నారు వాళ్ళు. ఆ గోడ అవతలే ఆ విగ్రహం ఉందని పసిగట్లే. ఉత్సవమూర్తిని ఏం చేశారంటే భక్తులు శ్రీరంగం నుంచి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉత్సవమూర్తిని పట్టుకొని కనీసం ఒక 100 పైన భక్తులు అక్కడి నుంచి ఈ కొండ మీదకి, ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఉంది, ఇక్కడ పరాయి దేశస్తులు ఇక్కడ దండయాత్ర చేయరని చెప్పి శ్రీరంగం నుంచి ఇక్కడ తీసుకొచ్చే దారిలో కూడా అక్కడక్కడ దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం చూడండి, భక్తుల యొక్క డెడికేషన్ చూడండి. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ ఊళ్ళో పరాయి దేశస్తులు దండయాత్ర చేస్తున్నారు అనే మాట వినిపించగానే టక్కన గొయ్యి తవ్వి విగ్రహాన్ని గొయ్యిలో పెట్టేసి విగ్రహంతో పాటు 3 లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, పూర్తి చేసేవాళ్ళు. ఆ పరాయి దేశస్తులు వచ్చి ఆ ఊరంతా వెతికి, అంటే ఆ విగ్రహం ఉత్సవమూర్తిని పలానా దిశలో తీసుకెళ్లారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అందుకని వాళ్ళు వెంటబడుతూనే ఉన్నారు. వాళ్ళు వెంటబడిన ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారు, గొయ్యి తవ్వడం, విగ్రహాన్ని పెట్టడం, విగ్రహంతో పాటుగా స్వామి ఒక్కడే ఉండకూడదంట, ఆయనతో పాటు మనస వాచ కర్మణ భగవంతుడికి త్రికరణ శుద్ధిగా సేవ చేయాలంటారు కదా. 3 లోపలికి వెళ్ళిపోతారు. ఆ 3 లోపలే సమాధి, శరీర త్యాగం. మన ఆలోచన కూడా అందదు ఈ త్యాగం. కృష్ణుడి కోసం కొంచెం కష్టపడాలంటేనే మనం చాలా ఆలోచిస్తాం. అక్కడ వాళ్ళు పోటీ పడుతున్నారంట. మామూలుగా అయితే మన వంతు వస్తే నువ్వు పోయేమే తోసేసాడు వాళ్ళు గోతులో. వాళ్ళు మేము ముందెళ్తామంటే మేము ముందెళ్తాం, స్వామితో మేము దేహత్యాగం చేస్తాం. అలా ముగ్గురు దేహత్యాగం చేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఒక్కరు మిగిలేరు అంతే. ఆ ఒక్కరు అతి కష్టం మీద విగ్రహాన్ని కొండ మీదకి చేర్చేసి వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ ఒక్కరు సమాచారం కిందకు వచ్చి వాళ్ళ ప్రాణం పోయే లోపల వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ సమాచారం శ్రీరంగం చేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల పైన పట్టింది ఈ సమాచారం. ఏది రంగనాథ స్వామి ఉత్సవమూర్తి నంపెరుమాళ్ళ విగ్రహం ఈ తిరుమలలో ఒక మండపంలో ఉంది. ఏ మండపం అది? రంగ మండపం అని చెప్పి విన్నారా? ఈ వచ్చిన విఐపీలంతా కూర్చోబెట్టి ఆశీర్వాదం చేస్తుంటారు. అది రంగనాథ స్వామి కూర్చున్న మండపం. అది 42 years 41 years స్వామి అక్కడ ఉన్నారు. ఈ లోపల అక్కడ లేట్ అయిపోయింది. వాళ్ళకి తెలియలే, ఆ విగ్రహం ఎక్కడ పోయిందో తెలియలే, ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఇంకొక ఉత్సవమూర్తి ఉండాలి కదా. ఉత్సవమూర్తి ఇంకో విగ్రహం తయారు చేసి ఉత్సవాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. లేటుగా ఇన్ఫర్మేషన్ వచ్చి, ఆలస్యంగా సమాచారం వచ్చి, మళ్ళీ వాళ్ళు వచ్చి కొండ మీద ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని, రంగమండపంలో ఉన్న రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది, ఉత్సవమూర్తి. ఇప్పుడు వచ్చిన మూర్తి, ఇందులో అసలు మూర్తి ఏది? ఆ సందేహం వచ్చినప్పుడు రంగనాథ స్వామికి బట్టలు ఉతికేటువంటి ఒక రజకుడు ఉన్నాడు. చూడండి, అంటే భక్తికి కులము, మతం, ప్రాంతం అడ్డం లేదు అక్కడ. రంగనాథ స్వామికి బట్టలు ఉతికేటువంటి రజకుడు అతను వచ్చి ఏమన్నాడంటే, ఈ స్వామి బట్టలు ఇవ్వండి, రోజు నేను ఈ బట్టలు చాలా సంవత్సరాలు ఈ బట్టలన్నీ కూడా నేను శుద్ధి చేస్తున్నాను, నాకు ఆ వాసన తెలిసిపోతుంది, ఇవ్వండి అన్నాడు. అని అంటే ఈ కొండ మీద నుంచి వచ్చిన విగ్రహం యొక్క బట్టలు తీసి ఆయనకి ఇస్తే ఆయన బట్టల వాసన చూసి నంపెరుమాళ్ మనదేవుడు మనస్వామి అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఆయనకి అదే పేరు స్థిరపడిపోయింది. మామూలుగా అయితే దేవుణ్ణి పెరుమాళ్ళు అంటారు తమిళంలో కదా, కడవులు పెరుమాళ్ళు అంటారు. కానీ అక్కడ స్వామిని ఏమంటారు? నంపెరుమాళ్ మనస్వామి. ఆయన ఆనందంగా ఆ భక్తుడు ఎప్పుడైతే నోరెత్తి నంపెరుమాళ్ళు అన్నాడో అదే పేరు సార్థకమైపోయింది ఆయన. అది ఉత్సవమూర్తి. సో ఈ ఉత్సవమూర్తి ఏకాదశి రోజున ఈ ఉత్సవమూర్తిని బయటికి తీసుకొచ్చి అభిషేకం చేస్తారు ప్రతి ఏకాదశికి శ్రీరంగం. అభిషేకం చేసేటప్పుడు ఏమైందంటే, అభిషేకం చేసే ప్రయత్నంలో పూలు అవన్నీ తీసేస్తారు కదా, తీసేసి అవన్నీ కూడా డస్ట్బిన్లో వేయాలి, నిర్మాల్యం అంటారు. ఆ డస్ట్బిన్ ఆ రోజు పూజారి మర్చిపోయాడు, ఎక్కడ మర్చిపోయి ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేయాలి, ఆ నిర్మాల్యం అదంతా ఎక్కడ వేయాలి అని చెప్పేసి డస్ట్బిన్ కోసం చూస్తున్నాడు అటు ఇటు. ఆయన మర్చిపోయాడు. వెతుక్కుండా ఉండేసరికి ఈ రాజు చూశాడు అనమాట, సుందరపండ రాజు చూసి పూజారి గారు ఏమి వెతుకుతున్నారు, ఇదంతా వేసేయాలి, నిర్మాల్యం పాత్ర దొరకట్లేదు, డస్ట్బిన్ నిర్మాల్యం పాత్ర దొరకట్లేదు, ఎక్కడ వెతుకుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి, నేను వస్తున్నాను. దగ్గరికి వచ్చి కిరీటం తీసి
ఇదే నిర్మాల్యం పాత్ర, ఇందులో వేయండి అని చెప్పేసి అన్నాడు. నా కిరీటమే డస్ట్బిన్ను, ఇందులో వేయండి అన్నాడు. ఈయన సంవత్సరం పాటు ఉండి గుళ్ళో సేవలు చేస్తున్నాడు, కానీ నెత్తి మీద కిరీటం తీయలే. ఇంకా నేను రాజుననే ఫీలింగ్. అందుకే గుడికి వచ్చిన వాళ్ళందరికీ టోపీ తీసేయండి అని చెప్తాము. ఇంకా నేను రాజుననే భావంతో కిరీటం ఉంది ఆయనకి. ఎప్పుడైతే కిరీటం తీసేసి నిర్మాల్యం పాత్ర ఇదే డస్ట్బిన్గా ఉపయోగించండి అని ఇచ్చాడో, వెంటనే నంపెరుమాళ్ళు పలికాడు. ఈ సుందరం బండరాజు ఈ రోజున సేవాభావాన్ని నేర్చుకున్నాడు. సేవాభావాన్ని నేర్చుకున్న వాడి యొక్క ప్రతి సేవని నేను స్వీకరిస్తాను. బయటికి వెళ్ళి అతను ఇచ్చినటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురండి లోపలికి అని చెప్పాను. అనగానే గబగబా పూజలు పరిగెత్తుకుంటూ గంపలు తీసుకొని బయటికి పరిగెత్తారు. బయటికి పరిగెడితే ఉంటుంది అప్పుడు దాకా, సంవత్సరం అయిపోయింది. బయట ఉప్పు మూట వేస్తేనే అరగంటలో మాయమైపోతుంది. బంగారం మూటలుగా వేసేసేసినారు రోడ్డు మొత్తం వేసేస్తే సంవత్సరం తర్వాత ఉంటుందా అక్కడ? ఉంటుందా? ఉంటుంది. ఎలా ఉంటుంది? భగవంతుడు వద్దన్నాడు కాబట్టి ఉంది అక్కడ. కానీ బంగారం కదా, ఆలోచించి. ఉంగరాలు, చైన్లు, బ్రేస్లెట్లు ఎన్ని బంగారం కదా, ఒకసారి ఆలోచించేయండి. ఏంటి ఆలోచన చేసేది? మా అసలైన బంగారం రంగనాథ స్వామి, మా అసలైన బంగారం రంగనాథ స్వామి వద్దన్నప్పుడు ఇది బంగారం కాదు చెత్తతో సమానమని ఆ గుడికి వచ్చిపోయేటువంటి లక్షలాది మంది భక్తులు ఎవడే కానీ కనీసం కన్నెత్తే చూడలేదు. ఇంకా ముట్టుకునేది ఎప్పుడు? క్యారెక్టర్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఈ రోజుల్లో ఏదో మాట్లాడుతుంటారు. క్లాసులు అంటారు, సెమినార్లు అంటారు, వెబినార్లు అంటారు. అక్కడ ఉంది చూడండి క్యారెక్టర్ అంటే, అక్కడ ఉంది చూడండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. భగవంతుడు వద్దన్నాడు, సో ఇట్ ఈస్ రిజెక్టెడ్. ప్రతిరోజు వెళ్తున్నారు వాళ్ళు, కానీ బంగారం మీద ఆశ లేదు వాళ్ళు. ఆయన బంగారం, నిజమైన బంగారం భగవంతుడు. మా రంగరాజు నిజమైన బంగారం. అట్లా ఆ గంపల్లో మళ్ళీ ఆ బంగారాన్ని తీసుకొని లోపలికి వచ్చి స్వామికి సమర్పించారు. వైకుంఠ ఏకాదశి 21 రోజులు అక్కడ జరిగిన సందర్భంలో ఈ సుందరం బండరాజు సమర్పించినటువంటి బంగారు కానుకలు భగవంతుడికి ఉపయోగిస్తారు. ఇది ఒక ఉదాహరణ. ఒక గర్విష్టి అయిన వాడు భగవంతుడికి ఇవ్వాలని వస్తే హౌ లార్డ్ రిజెక్టెడ్ ఈవెన్ ద గోల్డ్. ఇంకొక ఉదాహరణ, మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అంటే మీకు ఐడియా ఉంటుందేమో. అల్లూరు వెంకటాద్రి అనేసి ఒక ఆయన ఉన్నారు. అల్లూరు వెంకటాద్రి చాలా గొప్ప సేవాభావం కలిగిన వాడైన, జన్మతః సహజంగానే పేద కుటుంబంలో పుట్టినవాడు. కష్టంగా కొన్ని డబ్బులు కూడబెట్టుకొని, ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, కంచి కొడై, బాలాజీ ఉడై, రంగ నడై. రంగనాథ స్వామి నడక ప్రసిద్ధి, బాలాజీ అలంకారం ప్రసిద్ధి, కంచి గొడుగులు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ గరుడు సేవకు అక్కడి నుంచి గొడుగులు వస్తాయి, కంచి నుంచి. అదేనా, కంచి నుంచి స్వామి రప్పించుకుంటాడు. గొడుగుల్నే కాదు, మనుషులు కూడా రప్పించుకుంటాడు ఆయన, భక్తులను కూడా రప్పించుకుంటాడు. అవునా? కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఎంచని కుడైన వెంకటేశుడు మనలను, ఎంచని కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అక్కడి నుంచి గొడుగులు వస్తాయని తెలిసి ఈ అల్లూరు వెంకటాద్రి అక్కడికి వెళ్ళాడు. గరుడ సేవ రోజు గొడుగులు చూసి దేవుణ్ణి చూద్దామని. ఎక్కడ జనం రానియడంలా, లక్షల మంది జనం. కంచి వరదరాజస్వామి బయటికి రాగానే ఒక పూజారిని పిలిచి చెప్పాడు,
అల్లూరు నుంచి నా భక్తుడు వచ్చాడయ్యా, చాలా దూరంలో ఉన్నాడు, ఆయన తీసుకొనిరా, తీసుకొచ్చి నా దర్శనం చేయించి ప్రసాదం పెట్టి పంపించు అన్నాడు. ఆ పూజారి అరుచుకుంటూ వెతుక్కుంటూ జనంలోకి వెళ్ళి అల్లూరు వెంకటాద్రి అంటే ఎవరు అని చెప్పి, నా పేరు ఈ ఊరు కాని ఊర్లో ఎవరికి తెలిసిపోయింది అని ఈయనకి ఆశ్చర్యమైపోయింది. తీరా పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పేరు మీరేనా, రండి అని. అయ్యా నా పేరు మీకు నాకు కాదు, తెలియాల్సిన వాడికి తెలిసిపోయింది, రా అని చెప్పేసి తీసుకెళ్ళారంటే, అయ్యో అక్కడంతా పెద్దవాళ్ళంతా, ఈరోజు గరుడ సేవకు విఐపి వివిఐపి అన్నీ నువ్వే, భగవంతుడే పిలుచుకున్నాడు నేను అని చెప్పి తీసుకెళ్ళి ఆయనకి దర్శనం చేయించి ప్రసాదం ఇస్తే ఆనందం అయిపోయింది ఆ భక్తుడికి, వెంకటాద్రికి. స్వామి మీ రుణం ఎలా తెచ్చుకోవాలి అన్నాడు. ఎలా తెచ్చుకోలేముంది, నా కిరీటం పాతదైపోయింది అయ్యా, ఒక మంచి కిరీటం చేసి పెట్టు అని చెప్పన్నాడు. భగవంతుడు డైరెక్ట్గా అడిగేశాడు ఆయన్ని. అందరికీ అడుక్కుంటే అన్నీ ఇచ్చే దేవుడు ఆయన అడిగేశాడు. వెంకటాద్రి మళ్ళీ ఏం మాట్లాడలా, సరే అనేసాడు. పక్క వచ్చిన తర్వాత ఆయన పేదవాడు, రంగనాథ వరదరాజస్వామి ముందు ధ్వజస్వామి ముందు నియమం పెట్టుకున్నాడు, ఈరోజు నుంచి ఇంటింటికి వెళ్తాను, భాగవతం చెప్తాను, భగవన్నామ సంకీర్తన చేస్తాను, వాళ్ళు ఏమిస్తే అది పుచ్చుకుంటాను, రోజుకి కనీసం 10 రూపాయలైనా వచ్చిందాక. ఆ రోజుల్లో ఇట్స్ లాక్ 300-400 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. రోజుకి 10 రూపాయలైనా వచ్చిందాక పస్తుంటాను, 10 రూపీస్ వచ్చిందాక ఉపవాసం ఉంటాను. కానీ ఉపవాసం అని చెప్పేసి ఏకాదశిలాగా మూల పడుకోను. ఇప్పుడు ఏకాదశి అంటే మూల పడుకోవడం ఏముందిలే, ఏకాదశి పేరుతో కూడా ఇంకా ఫీస్ట్లే మనకి, ఆచార్యుల కరుణ. ఉపవాసం ఉండి కీర్తన చేస్తాను, కథ చెప్తాను, భాగవతత్వం చెప్తాను, కానీ 10 రూపాయలు అయిన దాకా ప్రసాదం ముట్టను. ఇలా నియమం తీసుకున్నాడు. ఆయన నియమం తెలిసి భక్తులందరూ ఆయనకి ఏదో ఒక రకంగా 10 రూపాయలు పొద్దున్నే ప్రసాదం వేళకి తెచ్చిచ్చేసేవాళ్ళు వాళ్ళే, ఎందుకంటే అది వచ్చిందాక ఆయన పస్తుంటాడని. ఆయన తన పాటికి తన ఇంటింటికి వెళ్ళి నామ సంకీర్తన, భాగవతత్వం చెప్పుకోవడం పోవడం అంతే. అట్లా చేసి విరాళాలు సేకరించి కిరీటం చేసి వరదరాజ స్వామికి ఇచ్చాడు. ఇస్తే వరదరాజ స్వామి ఆనందంగా, ఎంత భక్తిభావంతో తెచ్చావు ఈ కిరీటం అని చెప్పి ఆనందంగా ఆయన కిరీటం ధరించిన తర్వాత, వెంకటాద్రి ఇంకొక చిన్న విషయం ఉంది అన్నాడు. చెప్పండి స్వామి అని. నేను కిరీటం వేసుకున్నాం, ఈ పక్క ఆ పక్క ఉండాము, వాళ్ళిద్దరు గుర్రుగా చూస్తున్నారు, వాళ్ళకు కూడా 2 కిరీటాలు తెచ్చిపెట్టేసే అన్నాడు. ఎవరు? శ్రీదేవి, భూదేవి. అమ్మలు కోరారండి, ఇంకేం ఉంది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాడు. సేమ్ ప్రొసీజర్, ఇంటింటికి వెళ్ళడం, 10 రూపాయలు అయిన దాకా పస్తుండడం, శ్రవణం, కీర్తనం, భగవద్గీత చెప్పడం, భగవన్నామం సంకీర్తన చేయడం, ఇద్దరికి కిరీటాలు చేసి పెట్టేశాడు. వాళ్ళు సంతృప్తి అయిపోయి ఆశీర్వదించారు. ఆశీర్వాదం ఏంటి? మనం అంటాం కదా ఆశీర్వాదం అని. ఆశీర్వాదం ఏంటంటే మోర్ సర్వీస్, మరింత సేవా భావన, అది ఆశీర్వాదం. బయట ప్రజలకు ఆశీర్వాదం ఏంటి? మరింత లాభం, మరింత భౌతిక అభివృద్ధి, ఇంకా డబ్బు రావాలి, ఇంకా పదవులు రావాలి, ఇంకా భూములు రావాలి. ఎందుకు? అవన్నీ వెళ్ళేటప్పుడు కట్టుకొని ఎత్తుకెళ్ళాలి కదా. అదేనండి, ఆ క్రెడిట్ కార్డులో, ఆ డెబిట్ కార్డులో, దస్తావేజులో, రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్నీ ఒక మూట కట్టుకుని ఎత్తుకెళ్ళొద్దా? నిజమైన ఆశీర్వాదం ఏది? మోర్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ విత్ మోర్ సర్వీస్ యాటిట్యూడ్. నేను చేస్తున్నానని కాదు. సరే, వెంకటాద్రి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెన్నై వచ్చాడు. చెన్నైలో పార్థసారథి దేవాలయం ఉంది, మీరు చూస్తుంటారు, అది కూడా దివ్యదేశం. అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకునేసి తిరిగిపోతుంటే, ఆగు, ఏం వెళ్ళిపోతున్నావు అన్నాడు స్వామి. ఏం కంచిలో వాళ్ళకి ఏదో మంచి కిరీటాలు చేసావు, మాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది, మాకు కిరీటం చేసి అన్నాడు కృష్ణుడు. పార్థసారథి అంటే పార్థసారథి కొన్నప్పుడు కానిదే ఉంది. చెన్నై నగరం మీద పడ్డాడు, మద్రాస్. ఇంటింటికి వెళ్ళడం, సంకీర్తన, భగవతత్వం, విరాళం, 10 రూపాయలు అయిన దాకా పస్తు తీసుకొచ్చి భగవంతుడు కిరీటం చేసి ఇచ్చాడు. పార్థసారథి ఆనందంగా పొంగిపోయాడు. ఈరోజు కూడా కిరీటం ఉంది, అలంకారాల్లో పెడతారు. మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళాడు. శ్రీరంగం వెళ్ళిన తర్వాత రంగనాథస్వామి దర్శనంకి వెళ్ళగానే ఆ నిండు దర్శనం చూసి రంగనాథస్వామి ఆ చక్కగా శయనించిన దర్శనం చూసి ఆయన కళ్ళు నిండిపోయినాయి అనమాట. 2 కళ్ళు సరిపోలా, ఆనందంగా దర్శనం చేసుకుంటూ, స్వామి మహదానందం అంటే రంగనాథస్వామి అన్నాడు, నువ్వు వచ్చినందుకు నాకు కూడా మహదానందమే అన్నాడు. ఏం స్వామి? వాళ్ళంతగా కిరీటాలు, దేవుళ్ళంతా కిరీటాలు ఇస్తూనే ఉంటారు కదా, మాకు కూడా కిరీటం కావాలా అన్నాడు. అనగానే వెంటనే ఆయన కిరీటానికి పూనుకున్నాడు. పెద్ద కిరీటం కావాలి, చాలా పెద్ద విగ్రహం కదా రంగనాథస్వామి.
ఇంటింటికి తిరిగాడు. ఆయనకి వృద్ధాప్యం అయిపోయింది, వయసు అయిపోయింది, కాళ్ళు సహకరించట్లా. స్టిల్ ప్రయత్నం వదలలేదు ఆయన. పట్టు వదలని విక్రమార్కుల్లాగా భగవంతుడి సేవ వదల్లా. నాకు ఈ సేవ అవకాశం ఇది, మళ్ళీ ఒకసారి ఈ శరీరం వెళ్ళిపోయిందంటే వస్త్రంలాగా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాచ నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని. పాత వస్త్రం పాతదైపోతే తీసేసి కొత్త వస్త్రం వేసుకున్నట్లుగా జీవుడు ఈ శరీరం జీర్ణం అయిపోతే వదిలేసి కొత్త శరీరం వేసుకుంటాడు. ఈ శరీరం జీర్ణం అయిపోకముందే ఈ శరీరంతో సాధించవలసింది, శోధించవలసింది చేయాలి. సాధించవలసింది భగవత్ సేవ, శోధించవలసింది భగవత్ తత్వం, భగవత్ సేవా భావన కదా. అందుకని అంత కష్టంలో కూడా తిరుగుతున్నాడు ఆయన. విగ్రహానికి కావలసిన బంగారం సేకరించాడు, ఒక గోల్డ్ స్మిత్కి ఇచ్చాడు. ఇచ్చి కిరీటం తయారు చేయమని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బంగారానికి చుట్టూ 54 మణులు పొదగాలి. భగవంతుడు ఇచ్చాడు ఉపదేశం. 54 మణులే, బంగారానికే ఇంత తిరిగాను స్వామి. సరే కానీ శక్తి ఇచ్చేది నువ్వు, నీ తిరుగుతాను. సూత్రం ఇదే, సంకీర్తన శ్రవణము కీర్తనము 10 రూపాయలు వచ్చిందాక బస్తు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా. సరే ఈయన ఏం చేశాడు, ప్రయత్నం చేస్తానికి వెళ్ళగానే భగవంతుడు స్వప్నంలో కనిపించి చెప్పాడు, నాకు తెలుసు నీ శరీరం సహకరించట్లేదనే విషయం నాకు తెలుసు, కానీ నీ మనసు సహకరిస్తుందో లేదో పరీక్షించడానికి నేను చెప్పాను. శరీరం సహకరించడం చూడండి, చాలాసార్లు శరీరం బికాస్ యాజ్ ప్రభుపాద్ సెడ్, బాడీ మీన్స్ టెంపుల్ ఆఫ్ డిసీజెస్. రోగాల నిలయం ఇది. కరోనా కాకపోతే డరోనా కాకపోతే మరోనా ఏదో వస్తుంది. వాట్ అబౌట్ ద మైండ్? నీ మనస్సు భగవంతుడికి సేవ చేయాలనే ఇంక్లినేషన్ కలిగి ఉందా లేదా? రంగనాథ స్వామి అది పరీక్షించాడు. నాకు మణులు కావాలన్నాడు. సరే చేస్తాను స్వామి అన్నాడు ఆయన. అనగానే భగవంతుడు కల్లో కనిపించి చెప్పాడు స్వప్నంలో, నీ శరీరం సహకరించలేదని నాకు తెలుసు, నీ మనసు సహకరిస్తుందో లేదో తెలుసుకోవడానికి నేను పరీక్షించాను. డోంట్ వరీ, రేపొద్దున్నే ఈ కావేరీ నది తీరం దాటి ఒక రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి 53 మణులు ఉన్నాయి ఆయన దగ్గర, పోయి నేను చెప్పానని చెప్పి తీసుకురా అని చెప్పాను. అనంటే పొద్దున్నే ఈయన కావేరీ దాటుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుని కలిసి, మీ దగ్గర 53 మణులు ఉన్నాయంట కదా అన్నాడు. ఉలిక్కిపడ్డాడు రాజు. నా దగ్గర 53 మణులు ఉన్న సంగతి ఇంకా నా ఇంట్లో భార్యకి చెప్పలేదు నేను, నీకెలా తెలిసింది? పరమాత్మకి తెలియంది ఏముందండి, మీ హృదయంలోనే ఉన్నాడు ఆయన. అవునా? భగవంతుడు ఏం చెప్తాడు భగవద్గీతలో? అవునా? ఏమది? సర్వభూతస్థమాత్మానం హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే అర్జున తిష్టతి. అందరి హృదయంలో ఉన్నాడు ఆయన కదా. అందువల్ల మరి అన్నమాచార్య కూడా చెప్తారు అన్నమాట. మనం ఎందుకు భగవంతుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ఒక సంకీర్తనలో చెప్తాడు అన్నమాచార్య, దీపనాగ్నినై జీవదేహముల అన్నములు, దీపనాగ్నినై జీవదేహముల అన్నములు, తేపుల నరగించేటి దేవుడ నేను, ఏపున ఇందరిలోన హృదయములోన నుండు, ఏపున ఇందరిలోన హృదయములోన నుండు, దీపించు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, విని ఆచని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. ఎవరు ఇలాగ ఆసక్తి ఉన్న భక్తులు అన్నమయ్య దగ్గరికి వెళ్ళి, స్వామి భగవద్గీత ఏమైనా చెప్తారా అన్నాడు. మాటలు చెప్పడం నాకు రాదు, పాటలు పాడడమే నాకు తెలుసు అన్నాడు. సరే పాట రూపంలోనే భగవద్గీత చెప్పండి అంటే, భగవద్గీతను ఒక పాట రూపంలో పాడారు అన్నమాచార్య. అది అందులో ఒక చిన్న చరణం ఇది, ఒకసారి మళ్ళీ పూర్తిగా చెప్పుకుందాంలే. అది అట్లా ఏమంటే, హృదయంలోనే ఉన్నాడయ్యా. నీ ఇంట్లో భార్యకు నువ్వు చెప్పుకుపోయి ఉండొచ్చు,
హృదయంలో పరమాత్మకు తెలియదు ఏముంది అనేసి వెంకటాద్రి అడిగితే ఆ 53 మణులు తీసి ఇచ్చేసాడు ఆ రాజు. తీసుకొచ్చిన తర్వాత మరి 54వ మణి నీలమణి, బ్లూ సఫైర్, చాలా విలువైంది అది, బ్లూ సఫైర్ నీలమణి. మరి అది ఎక్కడ తేవాలి? చాలా ఈ 53 మణులు అన్నీ కలిసిన దాని విలువ కాదు, అంత విలువైంది. మరి అది ఎక్కడ తేవాలి? భగవంతుని ప్రార్థన చేశాడు. మళ్ళీ స్వామి ఆయనకి స్వప్నంలో కనిపించి చెప్పాడు, చెన్నై నగరానికి మూలన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఒక వేశ్య ఉంది, ఆ వేశ్య ఇంట్లో ఒక పూజా గది ఉంది, ఆ పూజా గదిలో త్రవ్వితే నీలమణి ఉంది, పోయి తీసుకురా. చూడండి భక్తుడు, నేను వేసి గడప తొక్కాలా? భగవంతుడు ఎక్కడ చెప్తే అక్కడ. రెండో ఆలోచన లేకుండా ఆయన వెళ్ళిపోయేసి ఆ వేసి ఇంటి తలుపు తట్టాడు. తలుపు తట్టగానే ఆమె తలుపు తీసింది. చూస్తే నిండు తిలకంతో నామాలు. ఏంటి స్వామి మీరు వచ్చారు? నాలాంటి పాపాత్మరాలింటికి మీరు వచ్చారేంటి? అయ్యో అమ్మా తల్లి, అపార్థం చేసుకోవద్దు, భగవత్ సేవార్థమే వచ్చాను నేను, ఇంద్రియ భోగార్థమే రాలేదు అన్నాడు. ఇంద్రియ భోగార్థం నేను రాలేదు, భగవత్ సేవార్థం నేను వచ్చాను. అవునా, క్షమించండి స్వామి, నేను ఏదో అపార్థం చేసుకున్నాను, ఏం సేవ చెప్పండి. ఈ పాపాత్మరాలి ఇంట్లో ఏం సేవ ఉంది భగవంతుడికి? అమ్మా, స్వామికి కిరీటం చేయించిన నీలమణి కావాలి, మీ పూజ గదిలో నీలమణి ఉంది అని చెప్పేసి చెప్పాడు. భగవంతుడు చెప్పాడు, గబగబా లోపలికి వెళ్ళి పూజ గది తలుపు తీసి, లోపల ఎక్కడో ఉంది పూజ గది, వాళ్ళ పూర్వీకులు పెట్టిన పూజ గది. ఆ పూజ గది తలుపు తీసి గడ్డబార తీసుకొచ్చి తవ్వితే ఆ పూజ గది లోపల నీలమణి ఉంది. ఆమె ఆశ్చర్యమైపోయింది, ఎప్పుడో ఎవరో మా పూర్వీకులు పెట్టుంటారు ఆ నీలమణి, ఈరోజు భగవంతుడి సేవ చేయడానికి ఈ అవకాశం వచ్చింది. అయ్యా, నేను పాపాత్మురాల్ని, వృత్తిపరంగా మా వంశం వృత్తి ఇది కాబట్టి నేను ఈ వృత్తి చేయాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా అయితే నాకు డబ్బు కోసమో లేకపోతే ఇంక ఇతరత్ర ఏదో కంఫర్ట్స్ కోసం నేను ఈ వృత్తి చేయడం లేదు, మాకు వంశపారంపర్యంగా ఈ వృత్తి వస్తూ ఉంది, దానివల్ల నేను చేస్తున్నాను. నా హృదయంలో ఏ రోజు కానీ మనస్ఫూర్తిగా నేను ఈ పాపిష్టి పని చేయాలని ఉద్దేశం లేదు. అందుకేనేమో మహాత్ములు మీరు నా గడప తొక్కారు, నా ఇంట్లో ఉన్నటువంటి ఆ నీలమణి ఆ భగవంతుడి యొక్క కిరీటంలోకి వెళ్తుంది, గర్భగుడిలోకి వెళ్తుంది. ఈ పాపాత్మరాలు ఇంట్లో ఉన్నటువంటి నీలమణి నాకు ఇంతకన్నా సంతోషకరమైంది ఇంకొకటి లేదు, నేను మీ యొక్క ఉపదేశం ఏంటో చెప్పండి అని చెప్పేసాను. వెంకటాద్రి అన్నాడు, అమ్మా, నీ ఇంట్లో భగవంతుడి సేవ తీసుకున్నాడు అంటే భగవంతుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు పవిత్రం కావాలి అని కోరుకుంటున్నాడు. ఈ రోజుతో, ఈ క్షణంతో ఈ పాపిష్టి పనికి స్వస్తి బలికి భక్తురాలిగా మారి శ్రీరంగం వచ్చేసి అని చెప్పేసి వెంటనే వదిలేసాను. లెఫ్ట్, ఆమె శ్రీరంగం వచ్చి రంగనాథ స్వామి దర్శనం చేసుకొని భక్తురాలే. ఇదంతా జరిగే లోపల వాడేం చేశాడు, అక్కడ బంగారం తయారు చేయడానికి తీసుకున్నవాడు కొంత బంగారం తీసి దాచిపెట్టేశాడు. స్వామి వెంటనే కళ్ళకు వచ్చి చెప్పాడు వెంకటాద్రికి, వాడు చూడు, నువ్వు ఇచ్చిన బంగారంలో కొంత దాచిపెట్టేశాడు, పలానా చోట దాచిపెట్టాడు, రేపొద్దున పంచాయతీ పెట్టి తీసేవాడు, వాడిని బట్టబయలు చేయని చెప్పి. పొద్దున్నే ఈయన వెంటనే వాడిని పిలిచి, లేదు నువ్వు ఇచ్చిన బంగారం, బీరువా ఓపెన్ చేసి పలానా చోట అని చెప్పి తీశాడు. తీసేసరికి అతనికి ఏమంటారు, కంసాలే అంటారా, కంసాలేనా, బంగారం పని చేసి ఆ కంసాలకి ఆశ్చర్యమైపోయింది. అర్ధరేత్రి ఎవరికి తెలియకుండా నేను ఈ ప్రదేశంలో పెడితే నువ్వు వచ్చి ఇక్కడ తీసావంటే భగవంతుడు స్వయంగా ఆయన దారి చూపిస్తేనే సాధ్యమైంది, నా తప్పు క్షమించండి, నేను ఇంకొంచెం బంగారం నాది కూడా తోడు కలిపి చేసిన పాపానికే కలిపి నేను బంగారం కిరీటం చేసిస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం కూడా చూడు భగవంతుడు ఈ యొక్క ప్రయత్నంలో ఎంతమందిలో పరివర్తన తీసుకొచ్చాడు భగవంతుడు. పరివర్తన ఫెస్టివల్ జరిగింది కదా స్టూడెంట్స్, పరివర్తన్ అని చెప్పి, ఇదే పరివర్తన. అక్కడ కంసాలవాడు మారాడు, ఆ వేశ్య మారింది, ఆ రాజు మారాడు, ఎంతమంది. ఈయన ఏ ఇంటికి వెళ్ళి సంకీర్తన చేశాడో వాళ్ళంతా ప్రభావితులయ్యారు. ఎవ్రీథింగ్ ఈజ్ పరివర్తన్, ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉంటుంది,
రైట్? హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బట్ వాట్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్? పరివర్తన మాట ఏమిటి? అది భగవంతుడు కోరేది, అది భగవంతుడు అందరికీ ఇవ్వాలనుకునేది. భగవంతుడికి ఆ కిరీటాలు అవసరం కాదు. ఆ కిరీటాల పేరుతో ఈ పేద భక్తుడు అన్ని గడపలు తొక్కాలి. నిరంతరం భగవన్నామ స్మరణ చేసేటువంటి ఈ భక్తుడు ఆ గడపలకు వెళ్ళి సంకీర్తన చేసి వాళ్ళ ఇంట్లో శుభాన్ని తీసుకురావాలి. అది భగవంతుడి యొక్క సంకల్పం. అలా స్వామికి ఒక శుభముహూర్తాన 54 మణులు పొదిగినటువంటి ఆ మహా బంగారు కిరీటాన్ని ఆయనకి సమర్పించారు. సమర్పించి అప్పటికే ఆయన వృద్ధాప్యం అయిపోయింది, బాగా వృద్ధాప్యం అయిపోయింది. అప్పుడు రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన, స్వామి మీ స్వాములంతా ఇంత సేవ ఇచ్చారు, నేను ఈ కృతజ్ఞత, ఈ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పేసి ఆనందంతో చెప్తూ ఉంటే రంగనాథ స్వామి, ఆగవయ్యా, ఇది శ్రీరంగం అమ్మవారి వెనకాలే ఉన్నారు అక్కడ శ్రీరంగ నాచ్యారు. నువ్వు నాకు కిరీటం చేసి ఇచ్చావు, ఆమెకు చేయలేదని చెప్పి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి చాలా కోపంగా ఉందేమే. నువ్వు చివరి ప్రయత్నంగా అమ్మవారి కిరీటం చేసి ఇవ్వు అని చెప్పేసాను. అనగానే ఇంతకన్నా అదృష్టం అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుని పోయి ఆయన శ్రీరంగనాథ్యారికి మళ్ళీ తిరిగి ప్రచారం చేసి ఒక కిరీటాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాడు. సమర్పించగానే ఆ శ్రీరంగనాథ్యారు అమ్మవారు ఆమె ఆయనకి ఆశీర్వాదం ఇచ్చింది. ఏమి ఆశీర్వాదం? ఇంతమంది స్వాములకి నువ్వు కిరీటం చేయించి ఇంత సేవ చేసినంత గుర్తుగా నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు. మీ ఇల్లు అంటే ఇక్కడ ఆంధ్రాలో అల్లూరుకి వచ్చేయాలి కదా, మీ ఇంటికి వెళ్ళొద్దు, నీకు వృద్ధాప్యం అయిపోయింది కాబట్టి నువ్వు శ్రీరంగంలోనే ఇక్కడే ఉండిపో, నీ అంతిమ గడియలు కూడా ఇక్కడే, నీ అంతిమ శ్వాస ఇక్కడే వదిలేసి నీ సమాధి ఇక్కడే కావేరీ నదీ తీరంలోనే ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి అల్లూరి వెంకటాద్రి అక్కడే ఉండిపోయాడు. భగవంతుని స్మరించుకుంటూ ఏమంటాడు కృష్ణుడు భగవద్గీతలో 8వ అధ్యాయం 5వ శ్లోకం, అంత్యకాలే చ మామేవ స్మరన్ ఉక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర అసంశయ. కృష్ణుడు ఏమంటున్నాడు? అంతిమ సమయంలో ఎవడైతే నన్ను స్మరిస్తూ శరీరం వదిలిపెడతాడో సందేహం లేకుండా తిరిగి నన్నే చేరుతాడు. అసంశయ, డౌట్ లేకుండా, నో డౌట్. అట్లా భగవంతుడు ఇక సేవలో నిరంతరం నిమగ్నమైన అల్లూరి వెంకటాద్రి దేహత్యాగం చేయగానే అల్లూరి వెంకటాద్రికి ఎక్కడ సమాధి చేశారో తెలుసా? శ్రీమద్ రామానుజాచార్య యొక్క గురువు గారైనటువంటి యామునాచార్య యొక్క సమాధి పక్కనే సమాధి చేశారు. ఈరోజు కూడా మీరు శ్రీరంగం వెళ్తే కావేరీ నదీ తీరంలో యామునాచార్య సమాధిని చూడండి. ఆ సమాధికి పక్కనే ఈ వెంకటాద్రి యొక్క సమాధి చూడండి. అక్కడ తెలుగులో అక్షరాలు రాసి ఉంటాయన్నమాట. ఏమి అదేనా? అందుకనే స్వామిని అక్కడ రంగనాథ స్వామికి రాముడికి అంత అనుబంధం. ఎందుకంటే రాముడి ఇంట్లోనే ఉన్నాడు. అందుకనే శంకరాచార్య ఆ రంగనాథ స్వామిని ఈ రాముడిని కలుపుకొని అద్భుతంగా కీర్తిస్తాడు. ఏమని? శ్రీరంగ రంగపుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార. చివరిగా ఒక శ్లోకం, ఆళ్వారుది ఒక చిన్న ప్రబంధం, ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. తొండరడిప్పుడి ఆళ్వారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆళ్వారు ఆయన చెప్తారు, మలైపో பவளவாய் கமல செங்கன் இச்சுவை தவிர யான் போ இந்திரலோகமானும் இச்சுவை
தவிர நான் கொழுந்தே அச்சுதாமரே ஆயர்தம் கொழுந்தேளும் இச்சுவை தவிர அரங்கமா நகருலனே அரங்கமா నగరులని. తొండరడిపూడి అల్లవారు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రబంధం. ఇందులో ఏమంటాడంటే ఆయన మచ్చై మా మలై పోల్, ఒక పర్వతం ఆకారంలో ఉన్నాడయ్యా స్వామి. మలై అంటే పర్వతం. ఆ తిరుమేని ఎంత గొప్పగా ఉంది. పవళ ఆయన కమల చెంగన్ పద్మనేత్రాయ అంటాం కదా. ఆ భగవంతుడు పద్మనేత్రుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి ఇందిరలోకమాణం అంటే ఇంద్రలోకంలో ఉన్నటువంటి అప్సరస్సుల యొక్క నాట్యాలతో ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తావా అని నాకు ఆఫర్ ఇస్తే, రంభా మేనక ఉరస్సులతో నాట్యం చేస్తావా అని నాకు గనక ఆఫర్ ఇస్తే, నేనంటాను దానికన్నా శ్రీరంగ వీధుల్లో సంకీర్తన చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసాను. శ్రీరంగ వీధుల్లో ఆరంగమ్మ నగరులానే ఆ రంగవీధుల్లో సంకీర్తన చేయడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను దానికన్నా. అంత ఇష్టం నాకు రంగనాథ స్వామి దగ్గర అని చెప్పి అంటాడు. అర్థం చేసుకో. ఇంద్రలోకంలో ఇంద్రియ భోగాలు ఇస్తానంటే శ్రీరంగంలో సంకీర్తన చేయడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి అంటాడు. అలాంటి రంగనాథ స్వామి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉండి మనందరికీ కూడా మనం క్లాస్ మొదట్లో ఏమనుకున్నాం, ఒకటి భగవంతుడు ఎంత కరుణ చూపిస్తాడు. ఎక్కడో వైకుంఠ లోకంలో ఉన్న స్వామి బ్రహ్మలోకంలోకి వచ్చి భూలోకంలో అయోధ్యకు వచ్చి అయోధ్య నుంచి కావేరీకి వచ్చి కావేరీ క్షేత్రంలో జీవులందరినీ ఉద్ధరిస్తూ అక్కడ ఉన్నాడు ఆయన. ఈ సృష్టిలో యుగం ఆది అయినప్పుడు ఉద్భవించినటువంటి తొలి విగ్రహం ఎవరు? శ్రీరంగనాథ స్వామి. అంటే సృష్టి కార్యానికన్నా ముందే ఉద్భవించిన విగ్రహం ఎవరు? సృష్టి కార్యానికన్నా ముందు రంగనాథ స్వామి. సృష్టి కార్యం మొదలైన తర్వాత ఉద్భవించిన తొలి విగ్రహం ఎవరు? బద్రీనారాయణ స్వామి. సృష్టికి ముందు రంగనాథ, సృష్టి అయిన తర్వాత ఫస్ట్ డిటి ఫామ్. బాలాజీని డిటి ఫామ్స్, ఫస్ట్ డిటి ఫామ్ భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చిన ఎక్కడ? సత్యయుగంలో అక్కడ బద్రీ క్షేత్రం బద్రీనాథ్లో బద్రీనారాయణ స్వామికి వచ్చారు. ఏమి ఆ భగవంతుడు ఇప్పుడు ఆయన ఎంత కరుణతో ఇంతమందిని అనుగ్రహిస్తున్నాడు. అది ఒక ఫస్ట్ పాయింట్ వాట్ వి డిస్కస్. సెకండ్ పాయింట్ ఏమనుకున్నాం, భగవంతునికి సేవ చేయడానికి భక్తుడికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? ధనమా? ధనవంతుడై ఉండాలా? శక్తివంతుడై ఉండాలా? లేకపోతే మెటీరియల్ నాలెడ్జ్ భౌతిక జ్ఞానం బోళ్ళంత కలిగి ఉండాలా? రూపవంతుడై ఉండాలా? బలవంతుడై ఉండాలి? ఏమి ఉండాలి? సేవాభావాన్ని కలిగిన వాడై ఉండాలి. సుందరం బండ అంత రాజయ్యి అధికారం ఉండి ధనం ఉంటే కూడా తీసి అవతల పడేశాడు భగవంతుడు. మరి వెంకటాద్రి పేదవాడయ్యండి వృద్ధాప్యంలో ఉండి కూడా అతని సేవల్ని అన్ని మూర్తులు అడిగి సేవలు తీసుకున్నారు. కంచి వరదరాజస్వామి వదిలిపెట్టలేదు, చెన్నై పార్థసారథి వదిలిపెట్టలేదు, శ్రీరంగ రంగనాథస్వామి వదిలిపెట్టలేదు, లాస్ట్గా శ్రీరంగనాచ్యారు అమ్మవారు శ్రీరంగనాయకి ఆమె కూడా ఆయన దగ్గర సేవ తీసుకొని అనుగ్రహించారు. కాబట్టి ఈ సేవాభావం మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది భగవంతుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, నథింగ్ ఎల్స్. మరి ఆ సేవాభావం మనలో అభివృద్ధి కావాలంటే ఈ విధంగా భగవద్భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయాలి, భగవన్ నామాన్ని సంకీర్తనం చేయాలి, జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవింద హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖీ వృందకి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీరంగనాథ్యారికి, శ్రీరంగనాథ పెరుమాళ్ళకి, శ్రీరంగధాముకి, యుగ ఆది మహోత్సవకి, శ్రీల